నా జీవితాన్ని మార్చేసిన ఈ పవిత్రమైన కళ. స్వయంగా ఆ పరమశివుడు నాకు దర్శనమిస్తే ఎలా ఉంటుందో మొన్న రాత్రి నా కల్లో సరిగ్గా అదే జరిగింది. ఈ జన్మకి ఇది చాలు అని అనిపించింది. ఆ నిజం వింటే మీ ఒంటిపై రోమాలు నిక్కబొడుచుకుంటాయి. కలలో నాతో పాటు ఒక అమ్మాయి ఉంది. ఇద్దరం కలిసి ఒక పెద్ద కొండ మీద ఉన్న శివుడి విగ్రహాన్ని చూడటానికి వెళ్ళాం. కానీ తీరా అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ శివయ్య విగ్రహం లేదు, ఏమీ లేదు. భయంతో నాకేమీ అర్థం కాక ఇంకా వెనక్కి పరిగెత్తడం స్టార్ట్ చేశాం. వెనక్కి వచ్చే దారిలో ఒక పెద్ద సెలయేరు అడ్డం వచ్చింది. ఆ అమ్మాయి కంటే ముందు నేనే దాన్ని దాటి ముందుకు పరిగెత్తాను. కలలో అక్కడ సముద్రం లాంటి నీరు నా కాళ్ళకి అంటే నా పాదాలకి తగిలింది. సరిగ్గా అదే సమయంలో ఆకాశం మరియు సముద్రం కలిసే చోటు నుండి ఒక ఊహించని మహా వెలుతురు వచ్చింది. ఆ వెలుతురులోంచి లైట్ బ్లూ కలర్లో సాక్షాత్తు ఆ పరమశివుడు కనిపించారు. స్వామి మెడ ముదురు నీలం రంగులో ఉంది. ఆయన ఏదో తాగుతున్నారు, అంటే అందులో విషంలాగా అనిపించింది. చుట్టూ గాలిలో నుండి పెద్ద పెద్ద పాములు భయంకరంగా బుసలు కొడుతున్నాయి. ఆదిశేషుడు అనే ఒక శబ్దం కూడా వినిపించింది. పాములు అంటే నాకు చాలా భయం. ఆ శివయ్యను చూస్తూ నేను అలానే ఉండిపోయాను. వెనుక శంఖనాదం వినిపిస్తూ ఉంది. హరహర బోలా శంకర అనే పాట కూడా వినిపిస్తుంది. ఆ దివ్యమంగళ రూపాన్ని చూసి తట్టుకోలేక ఏడుస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారం చేశాను. కొద్దిసేపటికి స్వామివారు మాయమైపోయారు. జనాలు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తుంటే నా నోట మాట రాక ఏడుస్తూనే ఉన్నాను. నాకు ఈ కళ ఎందుకు వచ్చిందో ఇప్పటికీ అర్థం కాలేదు. ఈ కళ గురించి మీలో ఎవరికైనా ఐడియా ఉంటే నాకు దయచేసి చెప్పండి. నాకు ఎగ్జాక్ట్గా శివయ్య ఇంటి దర్శనం ఇచ్చారు నా కళ్ళకి. నేను ఒక ముసలావిడని అడిగాను, ఇలా కళ ఎందుకు వచ్చింది అని అడిగితే, ఇది నీ జన్మల అదృష్టమమ్మా అని అన్నారు. ఎవరికి రాని అదృష్టం నీకు వచ్చింది అన్నారు.